సాఫ్ట్వేర్ విషయంలో అమెరికాది ఆధిపత్యం అయితే హార్డ్వేర్ విషయంలో చైనాదే పైచేయి. భారత్లో అనేక అమెరికా టెక్ దిగ్గజాలు కార్యకలాపాలు సాగిస్తూ ఉండగా మరోవైపు చైనా స్మార్ట్ ఫోన్లు ఇక్కడి మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా చైనాల మధ్య టెక్ వార్ ప్రభావం ఇండియా మీద ఏ మేరకుండొచ్చు? చైనా కంపెనీలు ఎదుర్కొంటున్న చిప్ల కొరత భారత్కు దిగుమతయ్యే స్మార్ట్ ఫోన్లపైన ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఈ అమెరికా చైనా ట్రేడ్ వారు చాలా రకాలుగా ఇండియాకి హెల్ప్ చేసిందనే అనుకోవాలి. ఈ ట్రేడ్ వార్ మూలంగా చాలా అమెరికన్ కంపెనీస్ పూర్తిగా చైనా మీద డిపెండ్ అవటం వల్ల ఉన్న రిస్క్స్ కొంచెం అర్థం చేసుకుని వేరే కంట్రీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ మూవ్ చేయడం మొదలుపెట్టినాయి. ట్రెడిషనల్గా ఎలా ఉండేదంటే అమెరికన్ కంపెనీస్ ఎక్కువ డిజైనింగ్ అంతా అమెరికాలో చేసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మట్టుకి చైనాలో ఉండేవి. ఈ వార్ మూలంగా మెల్లగా వాళ్ళు వేరే కంట్రీస్కి ఎక్కువగా మన వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా ఇలాంటి కంట్రీస్కి మూవ్ అవటం మొదలుపెట్టినాయి. రీసెంట్గా ఇండియాకు కూడా రావటం మొదలుపెట్టినాయి. మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా ఇన్సెంటివ్స్ ఇస్తూ ప్రోత్సాహం కల్పిస్తున్నాయి అన్నమాట. మీకు ఉదాహరణకి 5-6 ఏళ్ల క్రితం ఈ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చాలా తక్కువగా ఉండేది. ఇవాళ దగ్గర 25 కోట్ల సెల్ ఫోన్లు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. మన యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియాలోకే కాకుండా వేరే కంట్రీస్కి కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుందన్నమాట. సో దీని అంతటికీ కొంత ఈ అమెరికా చైనా ట్రేడ్ వారు మనకి హెల్ప్ చేసిందనే అనుకోవాలి. ఈ ప్రస్తుతం మనం ఇండియాలో వాడుకునే ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ అవుతున్న మాట వాస్తవం. అది ఆ డిపెండెన్సీ కొంచెం ఎక్కువగానే ఉంది. కాకపోతే అమెరికా చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్ పెద్దగా ఇండియా చైనా ట్రేడ్ మీద పడలేదు ఇంతవరకు. కానీ రీసెంట్గా ఇండియా చైనా బార్డర్ దగ్గర కొంచెం ఈ గొడవలు అది స్టార్ట్ అయినాక జనరల్ సెంటిమెంట్ కూడా చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలనే స్టార్ట్ అయింది అది. సో ఇందాక మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా ఈ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడే పార్ట్స్ అన్నీ ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా కొంచెం క్రియాశీలకంగా భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తాం స్టార్ట్ అయిందనమాట. ఈ 5G టెక్నాలజీలో చైనా కంపెనీ వావే వాళ్ళు డెఫినెట్గా మిగతా కంపెనీస్ కంటే వాళ్ళ టెక్నాలజీ మోర్ అడ్వాన్స్డ్గా ఉన్నమాట వాస్తవమే. కాకపోతే మిగతా కంపెనీస్ కూడా మన కొరియన్ కంపెనీ శాంసంగ్ కానీ, యూరోపియన్ కంపెనీస్ నోకియా, ఎరిక్సన్, తర్వాత అమెరికా నుంచి క్వాల్కామ్, ఈ కంపెనీలన్నీ వాళ్ళు కూడా ఈ 5G టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ స్టేట్లోనే ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరికీ, ఈ కంపెనీలందరికీ ఇండియాలో R&D డిజైన్ సెంటర్స్ ఉన్నాయి. సో మనకి టెక్నాలజీ యాక్సెస్ చేయడానికి ఏం ఇష్యూ ఉండదని నా ఉద్దేశం. యాక్చువల్గా అయితే మనకి ఇది కాంపిటీషన్ ట్రేడ్ వార్ మూలంగా అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చని నా ఉద్దేశం.